ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి సంబంధించి డేట్ వచ్చేసింది. మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయని అఫీషియల్గా అనౌన్స్ చేసింది భారతదేశ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే దీని వెనక అంటే ఏప్రిల్ ఎండ్లో కానీ లేకపోతే ఏప్రిల్ మధ్యలో కానీ ఎలక్షన్ ఉంటాయి, మొదటి ఫేజ్లోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి అని ఊహించిన వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఒక భారీ షాక్ లాగా మొదటి ఫేజ్లో కాదు 4వ ఫేజ్లో మీ ఎన్నికలు పెడతాము అని తేల్చి చెప్పింది కేంద్ర ఎన్నికల కమిషన్. అయితే దీని మీద వైసీపీ ఒక పెద్ద కుట్ర ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. నరేంద్ర మోడీ ఎప్పటి నుంచో మనసులో చాలా పెట్టుకున్నారని, ఎన్డీఏలోకి రమ్మంటే జగన్ జాయిన్ అవ్వలేదు కాబట్టి ఆయన మీద ఈ రకమైన కక్ష సాధింపు చర్యలు ఢిల్లీలో భారీ లెవెల్లో గూడిపుటానియే జరుగుతోంది అని వైసీపీ పార్టీ తీవ్రంగా అనుమానిస్తోంది. ఇది గనక మనం నమ్మినట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ పడేటువంటి అంశాలు ఈ యొక్క డేట్ మార్చడంలో మీకు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే వేసవిలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటే ప్రభుత్వం మీద బురద పోయొచ్చని, విద్యుత్ కోతలు, ధరలలో తేడాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పూత పూయడానికి ఉపయోగపడుతుందనే మాట కూడా ఉంది. పైగా కోడ్ వచ్చిన 2 నెలల తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి. అంటే పథకాల ప్రభావం తగ్గిపోతుంది, వైసీపీకి ఓటింగ్ నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇలా ప్లాన్ చేశారు బీజేపీ టీడీపీ అంటున్నారు. ఎలక్షన్ కమిషనర్ ఇలాంటి పనుల కోసమే రాజీనామా చేశాడని, ఇది కూడా ప్రతి స్థాయిలో జరుగుతూనే ఉంటుందని, రానున్న సంవత్సరంలో దీన్ని మరింత ఎక్కువగా ఈ పొత్తు అంశం తీసుకెళ్తుందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో వాళ్ళు ఎందుకు ఓడిపోయారో కారణాలు కనుక్కోలేకపోయారని, తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేయకుండా గ్రాఫిక్స్లో ప్రతిపక్షాలు తేలుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తెలుగుదేశం మాత్రం అటువంటిది ఏమీ లేదని, తాము ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా అంశంలో ఎట్లా ఇన్వాల్వ్ అవ్వగలమని, బీజేపీ అయినా ఎట్లా ఇన్వాల్వ్ అవ్వగలదు అని టీడీపీ పార్టీ ప్రశ్నిస్తోంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో డేట్ అనేది మే 13 వరకు వెళ్ళడం, జూన్ 4 వరకు రిజల్ట్స్ ఏమో అనుకోవచ్చు. కానీ ఫేజ్ 4లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలక్షన్స్ని పెట్టడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ని అంత ప్రొలాంగ్ చేయడం అనేది మాత్రం ఏదో తేడా అయిన అంశంగానే వైసీపీ పార్టీ అబ్జర్వ్ చేస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి, పథకాలకు సంబంధించి ఇవ్వడం అనేది ఈ రోజుతో అంటే ఎలక్షన్ కోడ్ మార్చి 16 నుంచి అమల్లోకి వచ్చింది. మే 13వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అంటే 2 నెలల పాటు ప్రభావం అనేది పథకాలకు సంబంధించి ఉండదు. కానీ ఇంకొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే ఇది జగన్కి జనంలో తిరగడానికి ఎక్కువగా అవకాశం వచ్చింది, ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా జగనే గెలుస్తారు అని వాళ్ళ లెవెల్లో వాళ్ళు కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఎలక్షన్ డేట్ అనేది వైసీపీకి కాస్త మేలు చేసేలాగా, టీడీపీకి మేలు చేసేలాగా ఉంది. మనం దేన్నైనా ఏ రకంగా చూసామో అట్లాగే అనిపిస్తుంది అన్నట్టుగా ఈ డేట్లు కనిపిస్తున్నాయి. సో రానున్న ఎలక్షన్ను మే 13వ తారీఖు రాబోతోందని తేలిపోయింది. మరి మీ ఓటు ఎవరికి ఉండబోతోంది? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ టీడీపీ కూటమి, మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి.